నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సాధిద్దాం అయ్యవారు రెడ్డి ఫోటో ఉదయ్ నువ్వు అది పట్టుకో, అది వాళ్ళకి తరాలి. మేడం నువ్వు మేడం అదే అన్నయ్య రన్నాడు ఉదయ సార్ సోమవారం మహారత్న కార్యక్రమం పెట్టి మనం వాల్ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమానికి ఈనాటి సమావేశానికి చేసినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ రికగ్నైజ్డ్ యూనియన్లు అన్ని సంఘాలను మనం ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మనకు పెద్దన్న పాత్ర వహిస్తూ మనము గతంలో 16వ తేదీన విజయవాడ నుండి జరిగినటువంటి సమావేశంలో ఎన్జిఓ అధ్యక్షులైనటువంటి శ్రీ మన ఆలపర్తి విద్యాసాగర్ సార్ గారి చేతుల మీదుగా ఆ రోజు ఆవిష్కరణ రాష్ట్ర స్థాయిలో చేయడం జరిగింది. తర్వాత అన్ని జిల్లాల్లోనూ కొత్త క్రమంలో అన్ని జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ రోజు మన ఉమ్మడి కడప జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కన్వీనర్లందరి నిర్ణయం మేరకు మన నియోజకవర్గ బాధ్యతల సూచన మేరకు ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నిటి వరకు ఉన్నటువంటి ఒక వేదికను మళ్ళీ మనము సార్ వాళ్ళ పెద్దలు అందుబాటులో ఉంటే ఇక్కడ వేదికను మనము ఇది అందరికీ అందుబాటులో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వేదికను నిర్వహించుకోవడం జరిగింది వారి అనుమతితో. కాబట్టి ఈనాటి సమావేశానికి మనకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు శ్రీ వి శ్రీనివాసు సార్ గారికి, అలాగే శ్రీ ప్రధాన కార్యదర్శి డి రవికుమార్ సార్ గారికి వారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మనకు ఆయన వెన్నంటూ ఉంటూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు మనం చేసినటువంటి మన ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏదైతే చేశామో ఆ ధర్నా కార్యక్రమానికి అందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి 27 సంఘాలు మనకు ఏకతాటి మీదకి వచ్చి మనకు ఆ రోజు మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అలాగే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత వైఎస్ఆర్సీఏ రాష్ట్ర నాయకులు సజ్జల రమణారెడ్డి మార్చి 18వ తేదీన మనకు ఒక మెమో అనేటువంటిది రావడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం మెమో ఏదైతే చెప్పించామని ఇచ్చిందో సూచన ద్వారా అదే మెమోను మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనం అనేక విధాలుగా అనేక దఫాలుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి వారందరి యొక్క అనుమతితో మనము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ యొక్క ఇష్యూను
తర్వాత గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా మొన్న రీసెంట్లీ ఈ నెలలో ఇచ్చినటువంటి సమావేశంలో వాళ్ళు మనకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. కాబట్టి 17వ రాష్ట్రంగా తెలంగాణలో కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం కోర్టు ద్వారా మేము కూడా కోర్టులను సంప్రదించడం జరిగింది. మన 23 జిల్లాల్లోనూ మనం ఆ రోజు 26 జిల్లాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అన్ని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వెళ్ళడం జరిగింది. కేవలం ఒక కడప జిల్లా వాళ్ళు మాత్రమే మేము కోర్టును మనం సంప్రదించలేదు. ఈ విషయంలో మనందరం కూడా వెనకబడి ఉన్నాం. దానికి మనము అందుకనే ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా గతంలో మనం ఏ విధంగా అయితే, ఎందుకంటే మనం సంఖ్యాపరంగా తక్కువ, మనము నిలించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇప్పుడు పక్కన అనంతపురం జిల్లా ఉంది. అక్కడ దాదాపు 700 మంది ఉపాధ్యాయులు 2003 డిఎస్సీ నోటిఫికేషన్లో రావడం జరిగింది. కానీ అదే కడప జిల్లాకి తీసుకునేసరికి కేవలం 300 మంది మాత్రమే మనం ఉంటాం. కాబట్టి సంఖ్యాపరంగా కూడా మనం తక్కువ ఉన్నప్పటికీ, కానీ ఉద్యమం పరంగా మనం గతంలో మనం చేసినటువంటి రాష్ట్రంలో ఏ జిల్లాకు వెనుకంజ లేకోకుండా అన్ని జిల్లాల కంటే కూడా మనము ముందు స్థానంలో ముందు వరుసలో ఉన్నాము. మనం చేసినటువంటి ధర్నా కార్యక్రమం ఎందుకు అందరి యొక్క సహకారంతో మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎందుకు మనం ఈ జిల్లా స్థాయిలో ఈ విధంగా పెట్టుకున్నాము అని అంటే, ఇప్పుడు మనకు ఎక్కువ సమయం లేదు. కేవలం 25వ తేదీ అంటే వారం రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ వారం రోజుల్లో చేసేటువంటి ఆ రోజు ప్రభుత్వానికి కానీ మనము స్వచ్ఛందంగా మనం ఏమాత్రము విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో పోకోకుండా ప్రభుత్వంతో మనం చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు మనం కోర్టు ద్వారా వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత వచ్చేసి ఖచ్చితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన అనుమతితోనే మనం ఈ రోజు పొందగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ గౌరవ సూచకంగా మేము కోరుకునేది ఒకటే, గతంలో లాగా ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిన విధంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాకు అది ఇస్తే దాదాపు 11,000 కుటుంబాలు, ఉపాధ్యాయులు 7,681 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇది ఖచ్చితంగా 2003 నవంబర్ నోటిఫికేషన్ లో నవంబర్ 14వ తేదీన మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. కాబట్టి ఈ రోజు మంచి అవకాశం వచ్చింది సార్. మీరు మాకు ఈ 11,000 కుటుంబాలకు పాత పెన్షన్ విధానంలోకి వెళ్ళడానికి అనేటువంటి దాంట్లో భాగంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అలాగే పోలీస్ సోదరులు దాదాపు 2,000 మంది పోలీస్ సోదరులు ఉన్నారు. మనకు 2003లో నియామకమైనటువంటి పోలీస్ సోదరులు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ వాళ్ళు ఎందుకంటే అధికారుల స్థానంలో ఉండేటువంటి వాళ్ళు, పోలీసు వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు లేదంటే ధర్నాలు చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరి యొక్క నైతిక మద్దతు మాకు అందరికీ ఉంది, సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో 11,000 కుటుంబాలు పాత పెన్షన్ విధానం లేకపోవడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి వాటి కోసం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేము ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంతో ఖచ్చితంగా సోమవారం ఏదైతే మన రాష్ట్ర ఫోరం పిలిపించిందో ఆ ఫోరం పిలుపు మేరకు 25వ తేదీన ఖచ్చితంగా మనందరం కూడా దాదాపు 100 మందికి తగ్గకోకుండా మనం ఆ రోజు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సామరస్యపూర్వకంగా మనం ఖచ్చితంగా ఎంతమంది వీలైతే అంతమంది వీలయ్యి మనం పోయి ఆ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వానికి మన యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ విధంగా మన యొక్క కోరికను ప్రభుత్వం వారి ముందు ఉంచాలనేటువంటిది ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అందుకు ప్రతి ఒక్కరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోమవారం రోజున జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో లాల్ చౌక్ ధర్నా చౌక్ జరిగేటువంటి ఏదైతే మహాధర్నా కార్యక్రమం ఉందో దాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ముందుగా ఎన్జిఓ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాసు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడవలసిందిగా మొదటిగా థ్యాంక్ యూ సార్. అలాగే యూట్యూబ్ నుంచి నరసింహరావు సార్ గారిని మాట్లాడుతున్నారు.
వాళ్ళందరూ కూడా ఓపీఎస్ వర్తించేదానికి మనందరం కూడా కృషి చేద్దాం. తర్వాత దశల వారీగా మిగతా వాళ్ళ వచ్చేందుకు కూడా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి యూటీఎఫ్ గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత బీఆర్సీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని మాట్లాడవచ్చు. 2003 డిఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన విజయవాడలో చేపట్టబోయేటువంటి మహాధర్నా కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా నేడు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సార్ గారికి 2003 డిఎస్సీ ఫోరం కన్వీనర్లకు అతోటి ఉపాధ్యాయ సంఘ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. సిపిఎస్ అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ముందే మన సోదరుడు లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి మంచి వయసులో ఉన్నప్పుడు బాగా మన యొక్క సర్వీస్ అన్నింటినీ ఉపయోగించుకుని వయసు ముగిన తర్వాత వృద్ధాప్యంలో మనము ఈ సిపిఎస్ అనేటువంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి విధానానికి లోన్ చేయడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏది ఏమైనప్పటికీ కూడా సిపిఎస్ అనేటువంటిది 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రావడం జరిగింది. అప్పట్లో మనమందరం కూడా ఒక రకమైనటువంటి దానివల్ల ఇంకా బెనిఫిట్ జరుగుతుందేమో ఉన్నటువంటి దానికన్నా అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదా కొద్దిగా నిర్లక్ష్యం వహించడం వలన అది క్రమక్రమంగా ఇప్పటికి దాదాపు 21 సంవత్సరాలు దాని సర్వీస్ను పూర్తి చేసుకుంది. దాని సర్వీస్ను పూర్తి చేసుకొని దాని వేర్లు బాగా బలంగా వేర్లాడుకుని పోయాయి. దాన్ని మనము ఒక్కొక్కటి వేలతో సహా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతటినీ ఒకేసారి మహావృత్తంలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్కటి వేలతో సేకరించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే సైడ్ వేలన్నింటినీ కట్ చేసుకోవాలి. ముందు ఏ సైడ్ వేలు కట్ చేయాలంటే కనుక అన్నిటికన్నా న్యాయబద్ధంగా ఉన్నటువంటిది ఈ ప్రమేయం లేకుండానే నోటిఫికేషన్లో కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ రాసే సమయంలో కావచ్చు, రిజల్ట్ ఇచ్చేటటువంటి సమయంలో కావచ్చు, ఈ యొక్క ఫైనల్ లిస్ట్ ఇచ్చేటువంటి సమయంలో కావచ్చు, ఎప్పుడు కూడా సిపిఎస్ అనేటువంటి వర్డే లేకుండా కేవలం ఓపీఎస్ అనేటువంటి వర్డ్తోనే మీ నోటిఫికేషన్ అంతా కూడా సాగి చివరికి జాయిన్ అయ్యే సమయానికి సిపిఎస్ నెట్టివేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక రకంగా ఈ ప్రమేయం లేకుండానే మీ అందరినీ కూడా ఈ సిపిఎస్ అనేటువంటి ఒక విషయ వలయంలో కొనేలా అప్పటి ప్రభుత్వాలు చేయడం జరిగింది. మరి దానిని మొట్టమొదటిగా 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు తమ ప్రమేయం లేకుండా సిపిఎస్కి రావడం జరిగింది. కాబట్టి వారిని బయటకు లాగడానికి కూడా చాలా ఈజీగా ఉండేటువంటి కాదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాన్ని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఈ 2001-9-2004 కన్నా ముందు అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దానికన్నా ముందు ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా తర్వాత జాయిన్ అయిన వారందరికీ కూడా ఈ ఓపీఎస్ అనేటువంటిది అమలుపరచడం, అదేవిధంగా రాష్ట్రాలకు కూడా మీ రాష్ట్రాల్లో కూడా మీరు తగిన నిర్ణయం తీసుకొని సిపిఎస్ నుంచి ఓపీఎస్లకి మార్చడం అనేటువంటి అన్ని సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా తమ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు మన జిల్లా కార్యాలయంలో కూడా మనం చేపట్టేటువంటి ధర్నాలు కావచ్చు, మరి బీఆర్పీ పక్షాన మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 25వ తేదీ చేపట్టబోయేటువంటి మహాధర్నా కార్యక్రమంలో కూడా మేము టీఆర్పీ పక్షాన సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందిస్తామని, వీలైనంత వరకు 25వ తేదీ జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా మా సంఘ పక్షాన
పాల్గొంటామని కూడా మీకు అందరికీ తెలియదు. ఎందుకంటే ఇది కేవలం సిపిఎస్ వారికి సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ రోజు సమస్య మీది, రేపు మా సమస్య రావచ్చు. ఈ రోజు మీ సమస్యను మేము తోడుగా ఉంటే కనుక రేపు మాకు వచ్చేటువంటి సమస్యలకు కూడా మీరందరూ కూడా తోడుగా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఓపీఎస్ అయినటువంటి మేము కూడా మీరు చేపట్టబోయేటువంటి ధర్నాలో మాక్సిమం ఓపీఎస్ సభ్యులను కూడా ధర్నా కార్యక్రమానికి తీసుకొచ్చేదానికి టీఆర్టీ పక్షాన కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో కూడా మా సంఘ పక్షాన రాష్ట్ర శాఖ కూడా మరి కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రాతినిధ్యం చేసి ఈ సమస్య సాల్వ్ అయ్యేటందు కోసం టీఆర్టీ అనేటువంటిది తన వంతు పాత్ర నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా కన్వీనర్లు అయినటువంటి ఉదయ్ భాస్కర్ గారిని కావాల్సి చెప్పుకుంటున్నాను. మరియు కావాల్సి తర్వాత శోభారాణి మేడం నాతో పాటు జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి వారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇప్పటికే ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్టు 2 పర్యాయాలు మనం మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడము, పోస్టర్ ఉద్యోగం లాగా పెద్దగా మనం చెప్పినట్టు ధర్నా కార్యక్రమాన్ని కూడా 57 రోజులు అని చెప్పి మనకు అత్యంత సన్నిహితులైన మంత్రి గారికి మిత్రులు కూడా కేరళ మన వకీల్ శ్రీనివాసరావు రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని మనం కూడా తెలుగు వాళ్ళలో ఉండాల్సిన అవసరాన్ని చేస్తూ 20వ తేదీ జాయింట్ స్టాఫ్ సర్వీస్ కౌన్సిల్లో శాసన సభ్యులైన సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే ఎస్టీ పరంగా మనం కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈ 2023 చేసే వరకు అవసరాన్ని మాట్లాడుతూ ఏఐసి తరఫున కూడా ఉద్యమ కార్యక్రమం చేసుకుంటున్నారు. తెలుగుతో ముందు కట్టినటువంటి మొత్తం మనం అభ్యర్థిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం కూడా దాన్ని ముందు వరుస తీసుకుంటున్న బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరాన్ని చేస్తూ ఎక్కడైతే మనం రాష్ట్ర సంఘానికి మన జిల్లా శాఖలకు అనుబంధాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉండే ఈ కొన్ని సంఘాలు యూపీఎస్ కానీ ఎస్టీఎస్ కానీ నేషనల్ ఉండే సంఘాలకు అనుబంధాలు ఉన్నాయి. ఈ సమస్య మిగతా రాష్ట్రంలో లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ సమస్య అవకాశం ఉంది. ఏఎస్పీఎస్ తరఫున సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రాలు దేశంలో ఉన్న ఏఎస్పీఎఫ్ 10% గా మన నరసింహారెడ్డి గారు ఏఎస్పీఎఫ్ దేశానికి మొత్తం 10% గా కావాలన్నారు. కాంగ్రెస్ కూడా తీసుకెళ్ళి 20 రూపాయలు వచ్చినారు. తీసుకెళ్ళి 2003 చేసి వాళ్ళకి అవసరాన్ని ముందు ఉన్న సమస్యల్లో దేశంలో ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకంగా లేకపోవడానికి ఖచ్చితంగా మనం 57 మెంబర్స్ ఏదైతే సెంట్రల్ నుంచి రిలీజ్ అయిందో అందులో భాగంగానే మనకు 2 గవర్నమెంట్ మనకు సేవలు ఉన్నాయి కాబట్టి అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ ప్రయత్నం బయట నుంచి కూడా అంటే సెంట్రల్ నుంచి కూడా రాష్ట్రంపై ఒత్తిడి చేసే ఎస్టీ పరంగా జరగబోయే 2025 మహాధర్నా 25వ తేదీ డైరెక్ట్ చేయబోతున్నారు. దాన్ని సంపూర్ణంగా మద్దతుగా మనం కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అంటాం మరోసారి చెప్పడం కూడా మీ అంటాం జిల్లా అధ్యక్షులు